హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం మరికొన్ని ఇంగ్లీష్ డైలీ యూజ్ సెంటెన్సెస్ నేర్చుకుందాం. నాకు ఒక మంచి మిత్రుడు ఉన్నాడు. అతనంటే నాకు బాగా ఇష్టం. ఎందుకంటే అతనితో ఉన్నంతసేపు జోకులు బాగా వినిపిస్తాడు. టైం పాస్ బాగా అవుతుంది. ఐ హ్యావ్ ఎ గుడ్ ఫ్రెండ్. ఐ లైక్ హిమ్ వెరీ మచ్. ద రీజన్ ఈస్ దట్ హీ క్రాక్స్ జోక్స్ వెన్ వీఆర్ విత్ హిమ్. టైం పాసెస్ వెల్. నాకు ఒక మంచి మిత్రుడు ఉన్నాడు. అతనంటే నాకు బాగా ఇష్టం. ఎందుకంటే అతనితో ఉన్నంతసేపు జోకులు బాగా వినిపిస్తాడు. టైం పాస్ బాగా అవుతుంది. ఐ హ్యావ్ ఎ గుడ్ ఫ్రెండ్. ఐ లైక్ హిమ్ వెరీ మచ్. ద రీజన్ ఈస్ దట్ హీ క్రాక్స్ జోక్స్ వెన్ వీ ఆర్ విత్ హిమ్. టైం పాసెస్ వెల్. అంకుల్, నేను బాగానే ఉన్నాను. ప్రస్తుతానికి ఇప్పుడు పెద్దగా విశేషాలంటూ ఏమీ లేవు. అంకుల్, ఐఎమ్ వెల్. ఎట్ ప్రెజెంట్ దెర్ ఈస్ నథింగ్ స్పెషల్ ఫర్ న్యూస్. అంకుల్, నేను బాగానే ఉన్నాను. ప్రస్తుతానికి ఇప్పుడు పెద్దగా విశేషాలంటూ ఏమీ లేవు. అంకుల్, ఐఎమ్ వెల్. ఎట్ ప్రెజెంట్ దెర్ ఇస్ నథింగ్ స్పెషల్ ఫర్ న్యూస్. మా ఇంటి పని మనిషి చేస్తుంది. నా తల్లి వంట చేస్తుంది. పిల్లలు రోజు మొక్కలకు చెట్లకు నీరు పోస్తారు. ఎ సర్వెంట్ డస్ అవర్ హౌస్ హోల్డ్ వర్క్. మై మదర్ డస్ ది కుకింగ్. ఎవ్రీ డే మై చిల్డ్రన్ వాటర్ ద ప్లాంట్స్ అండ్ ఫ్లవర్ పాట్స్. మా ఇంటి పని మనిషి చేస్తుంది. నా తల్లి వంట చేస్తుంది. పిల్లలు రోజు మొక్కలకు చెట్లకు నీరు పోస్తారు. ఎ సర్వెంట్ డస్ అవర్ హౌస్ హోల్డ్ వర్క్. మై మదర్ డస్ ది కుకింగ్. ఎవ్రీ డే మై చిల్డ్రన్ వాటర్ ద ప్లాంట్స్ అండ్ ఫ్లవర్ పాట్స్. వారి ఇంటికి ఎవరు వెళ్ళినా చక్కగా మర్యాదగా మాట్లాడతారు, గౌరవం ఇస్తారు. వారిది మంచి కుటుంబం. If anybody goes to their house, they speak courteously and well. They give respect. It is a good family. వారి ఇంటికి ఎవరు వెళ్ళినా చక్కగా మర్యాదగా మాట్లాడతారు, గౌరవం ఇస్తారు. వారిది మంచి కుటుంబం. If anybody goes to their house, they speak courteously and well. They give respect. It is a good family. అతను పెద్దగా చదువుకోలేదు, కానీ ఇంగ్లీష్లో బాగా మాట్లాడుతుంటాడు. ఈ మధ్య ఫారిన్ కూడా వెళ్ళి వచ్చాడు. He did not have much education, but he speaks English well. Recently, he even went to abroad and returned. అతను పెద్దగా చదువుకోలేదు, కానీ ఇంగ్లీష్లో బాగా మాట్లాడుతుంటాడు. ఈ మధ్య ఫారిన్ కూడా వెళ్ళి వచ్చాడు. He did not have much education, but he speaks English well. Recently, he even went to abroad and returned. అతను ఎప్పుడు తన తప్పును ఒప్పుకోడు, పైగా తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఏవేవో చెప్తుంటాడు. He never admits his fault. In addition, he tries to cover his faults and talks something totally unrelated to the faults. అతను ఎప్పుడు తన తప్పును ఒప్పుకోడు, పైగా తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఏవేవో చెప్తుంటాడు. He never admits his fault. In addition, he tries to cover his faults and talks something totally unrelated to the faults. Please like, share and subscribe to my channel. Thank you.